ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామం అందరికీ వందనాలు. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా మార్గమునకు వెలుగును కలుగజేయుచున్నది. కీర్తనల గ్రంథము 119 అధ్యాయం 105 వచనం. దేవుని వాక్యం మన జీవితానికి ఒక దిశ నిర్దేశక దీపము వంటిది. చీకటి రాత్రిలో ఎలా ఒక దీపం మన మార్గాన్ని చూపుతుందో అలానే దేవుని వాక్యం మన ఆత్మీయ ప్రయాణంలో వెలుగునిస్తుంది. ఈ లోకంలోని గందరగోళం, సందేహాలు, పరీక్షల మధ్య మన పాదాలు తప్పిపోకుండా కాపాడేది ఆయన వాక్యం మాత్రమే. ప్రతి ఉదయం మన హృదయాలను దేవుని వాక్యముతో నింపితే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వాక్యము మనకు జ్ఞానం, బలము, శాంతి, ధైర్యాన్ని ఇస్తుంది. మన జీవితంలో దిశ నిర్దేశం కావాలంటే దేవుని వాక్యం మన మొదటి మార్గదర్శకముగా ఉండాలి. మన మార్గం ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియకపోయినా దేవుని వాక్యము ఒక్కో అడుగు చూపిస్తుంది. మనం విశ్వాసంతో ఆ అడుగును వేయాలి. ఆమేన్. ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, నీ మార్గము నా జీవితానికి వెలుగుగా ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు. ప్రభువా, ప్రతిరోజు మా పాదములను నీ వాక్యముతో నడిపించుము. మేము ఏ నిర్ణయం తీసుకున్నా నీ చిత్తం ప్రకారం జరుగునట్లు సహాయము చేయము. చీకటి సమయాలలో నీ వాక్యము మా మార్గమును చూపునట్లు దయచేయము. నీ వాక్యము మమ్ము మారుస్తూ నీ సత్యములో మమ్ము నడిపింపుము. మా జీవితం అంతా నీ వెలుగులో నడుచున్నట్లు ఆశీర్వదించము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.